హాయ్ అండి. ఇది జాజికాయ అనమాట. జాజికాయ ఇలా గంధపు సాన మీద బాగా కొంచెం అరగదీస్తే ఇలా వస్తుందన్నమాట. గంధంలాగా మనకు మంగు మచ్చలు, ముఖం మీద నల్ల మచ్చలు ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది అందరూ వాడి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా రోజు గంధం చేసుకోవాలంటే కష్టం అనిపించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. ఇదేం పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఒక 50 గ్రాములు తెచ్చుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది దీని కాస్ట్, అంతే, అంతకు మించి ఉండదు. కొంచెం నీట్గా కడిగేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కడగాలన్నమాట. ఇది కడగకుండా యూస్ చేయకూడదు. కడిగేసి ఒక రోజంతా ఎండబెట్టేసుకోండి. బాగా ఎండిపోయిన తర్వాత కొంచెం దంచుకోండి. అంటే ఎందుకంటే మిక్సీలో పడదు కదా, అందుకని దంచేసి చిన్న జార్లో వేసి మెత్తగా తిప్పేస్తే, కొంచెం ఎక్కువసేపు తిప్పితే మెత్తగా మనం పౌడర్ ముఖానికి పూసుకుంటాం చూడండి, పాండ్స్ పౌడర్, అట్లాంటి పౌడర్ టైప్లో తయారైపోతుంది. అంత పాండ్స్ పౌడర్ టైప్లో తయారవకపోయినా మీరు ఒక బట్ట మీద వస్త్రధాళితం చేసుకోండి, మెత్తని పౌడర్ వచ్చేస్తుంది. దాన్ని ఒక డబ్బాలో స్టాక్ చేసి పెట్టుకొని ప్రతిరోజు మనం స్నానానికి వెళ్తాం కదా, వెళ్ళబోయే ముందు ఒక గంట ముందు కాస్త ఒక చిటికెడు సరిపోతుంది. ఒక చిటికెడు వేసుకొని బాగా కొంచెం వాటర్ పోసి బాగా రంగరిచ్చేసి అప్లై చేసేయండి. మీకు మచ్చలు ఎక్కడున్నాయో ముక్కు మీద అంతా అప్లై చేసేసి మీరు బ్రష్ చేసుకొని అంతా రెడీ అయ్యి స్నానం చేసేటప్పటికి సరిపోతుంది టైం. ఒక అర్ధగంట, గంట. లేదా మీకు ఓపిక ఉంటే నైట్ టైమ్స్ పూసుకొని రాత్రి అంతా కంప్లీట్గా పెట్టుకోండి. చాలా మంచిది, అతి త్వరగా క్లియర్ అయిపోతాయి. ఇలా మీరు నెల నుంచి 2 నెలలు చేశారనుకోండి, మంగు మచ్చలు, అదే పిగ్మెంటేషన్ అది అంటారు కదా, మొత్తం కంప్లీట్గా క్లియర్ అయిపోతుందండి. చందమామలాగా ముఖం అందంగా తయారైపోతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి.